చేసుకొని మరి ఈ ప్రభు దినములో చేరి వచ్చినటువంటి మనమందరం కూడా వాక్యానుసారముగా నోరు తెరిచి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం గాక. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరు సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించు కోరుకున్నను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అనను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రాలు తండ్రి. మరి మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని కూడా మీరే పంచి విడిచిపెట్టండి. నిలబడుతున్న నేను బలహీనుడను, ప్రభావాన్ని సెలవు చాటున మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం రూపొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యెహోషువ ఎంతో చక్కటి మాటను ఇక్కడ మన కొరకై చివరి లైన్లో ఉన్నటువంటి మాట, నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించెదము అన్నాడు. సేవించుట అనేక రకాలైనటువంటి సేవ అంటే నిలబడి వాక్యం చెప్పి సేవకుడే కాదు, మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసమైన మనము కూడా ఆయనను అనుదినము సేవించాలి. ఏం సేవించుట అంటే ఈడొచ్చి పాటలు పాడటము, ఈడొచ్చి వాక్యం చెప్పడం ఇవే కాదు. మందిరంలోనికి వచ్చి దేవుని పని ఏది చేసినా సేవించినట్టే. చేపలేసినా, నీళ్లు పట్టినా, క్లీనింగ్ చేసినా, చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్నా, ఏం చేసినా కూడా పాటలు పాడినా, వాక్యం చెప్పినా, ఇవన్నీ కూడా దేవుని సేవించే విషయాలు. చాలామంది సేవించడం అంటే ఆడ పాస్టర్ ఉంటాడు, ఆయన సేవిస్తారులే అని అనుకుంటారు. తప్పది. అక్కడ ఏమని అడుగుతున్నాడు ఆయన? యెహోషువ ఏమంటున్నాడు? ఒకవేళ అలాగానే వాడైతే ఒక్కడే అని చెప్పుకునేవాడు కదా, నేను ఒక్కడనే దేవుణ్ణి సేవిస్తున్నానని చెప్పేవాడు. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించెదము. ప్రియమైనటువంటి వారులారా, మరి నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? ఈ మాట ఎందుకు వచ్చిందంటే ముందున్నటువంటి ఆ వచనాలు మనం గమనిస్తే చాలా మంది చాలా రకాలుగా మరి ఇతరులను సేవిస్తూ వస్తూ ఉంటున్నారు. ఆ క్రమంలో యెహోషువ ధైర్యంతో అక్కడ ప్రకటించినటువంటి మాట, ఇదిగో మీరు ఏదైనా సరే, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నా కుటుంబం మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఈనాడు ఇక్కడ చేరొచ్చినటువంటి నేను కూడా అలాగను సేవించేటువంటి వారముగా ఉండాలి ఆయనను. అంటే నేనొక్కని కాదు, నాతో పాటుగా నా కుటుంబము కూడా దేవుని సేవించేటువంటి మార్గంలో ప్రయాణం చేయాలని ఎవరైతే ఆశిస్తారో అలాంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు. అలాంటి వారిని దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి నేను ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుని మందిరానికి మనం ఒక్కరమే వస్తున్నామా, మన కుటుంబం వస్తుందా? యెహోషువ అయితే అంటున్నాడు, నేను నా ఇంటి వారితో కలిసి నిన్ను సేవించాలా. ఎంత ఆశ చూడండి, ఎంత గొప్ప గొప్ప మాటలు కదా ఇవి. కాబట్టి ఆయన ఎందుకు సేవించినాడు అని కొన్ని విషయాలను మనం గమనిస్తే, యెహోషువ 24వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన. ఎందుకు సేవిస్తున్నాడు అంటే ఊరికే కాదు, దేవుడు నిన్ను మనందరినీ కాపాడినాడు కాబట్టి.
ఇక్కడ గత ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వరకు దేవుడు నిన్ను నన్ను ఏం చేసినాడు? కాపాడినాడు, ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల అనేక రకాలైనటువంటి కాపుదలను దేవుడు ఇస్తూ వచ్చినాడు. అందుకు నేను కూడా దేవుడిని ఏం చేయాలి అంటే సేవించాలా. నేనేం చేయాలంటే నోరు తెరిచి స్తుతించాలా. ఒక మాటలో చెప్పాలంటే ఒక కుటుంబాన్ని మరి యజమానుడిగా భర్త లేదా భార్య ఇద్దరు కలిసి కాపాడుతూ ఉంటారు. అదే ఒక వ్యవస్థలను అయితే కొంతమంది అధికారులు కాపాడుతూ ఉంటారు. కానీ ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు ఈనాడు కాపాడుతూ వస్తున్నాడు, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ కాపాడిన దేవుడు ఎలాగంట చూడండి, కీర్తన 121 3వ వచనం చదవండి. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను. చూసావా? ఇంకా కిందికి వస్తే చాలా మాటలు ఉన్నాయి. ఒక్కొక్క మాటలో చెప్పాలంటే 5వ వచనం కూడా, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి ఎండ దెబ్బ నీకు తగులదు, ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను. చూసారా? పగలు రాత్రి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? కొనుక్కకుండా. ఎలాగా? మనము ఒకరోజు మరి డే అండ్ నైట్ పని చేస్తే కొనుక్తామా లేదా? కాబట్టి నిద్ర అనేది నీకు నాకు వస్తుంది, కానీ ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ 24/7 గాడ్ యువర్ ప్రొటెక్టెడ్. దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి కాపాడిన దేవుడే నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు అంటే కొనుక్కకుండా ఆయన నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు, నీది మొదలుకొని 8వ వచనం చదవము ఒకసారి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని అంటే దేవాది దేవుడు నీ రాకపోకల్లో కూడా ఆయన కాపుదలను ఉంచుతాడంట. చాలాసార్లు అనుకుంటాం కదా, ఈరోజు లేచి నేల మేలైంది అంటాం కదా మన భాషలో. ఎందుకు? మనం పోతున్న మార్గంలో మన కళ్ళెదిటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింటాడు, లేదంటే మనకి ఎవడైనా గుద్దనీకి వచ్చినప్పుడు దేవుడు ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పటికే ఏదో ఒక మార్గం ఇచ్చి అక్కడి నుంచి నిన్ను ఎస్కేప్ చేస్తాడు, అంటే తప్పిస్తాడు. ఇలాంటి కొన్ని సంఘటనలు నాకైతే నాకు చాలాసార్లు జరిగింది. పోతున్నప్పుడే ఆ పైకోడు లేదంటే అక్కడ ఏదైనా ఒక వెహికల్ సర్రన స్పీడ్గా వచ్చి మన ముందరే ఆగిపోయిన క్షణాలు ఎన్నోసార్లు జరిగినాయి. ఇదంతా మరి మన ఏదో నీతిమంతులమని మనం ఏదో కాదు, దేవుడు ఇంకా మన పట్ల కొంత ప్రణాళికని కలిగి ఉన్నాడని నేను నమ్ముతూ వచ్చినాయి. కాబట్టి మన రాకపోకల్లో కూడా నిరంతరము ఏం చేస్తాడంటే ఆయన కాపాడుతాడంట. ఎందుకంటే నువ్వు ఆయనకు కావాలా, మనం అందరం ఆయనకు కావాలా. కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడంట? కాపాడిన దేవుణ్ణి సేవించి స్తుతించే వారముగా ఉండాలి. 24 యెహోషువ 18వ వచనం. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చాడంట. చూడండి, ఎందుకు? శత్రువుని తరివేసినాడు. ఇక్కడ దేవుడు ఏం చేసినాడు? శత్రువు కొన్నిసార్లు మరి ఎంత విరవీగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని పని ఏంటంటే దేవుని పిల్లలను లక్ష్యం చేసుకొని, దేవుని పిల్లలను గురి చేసుకొని దాడులు చేయడానికి వాడు ఏదో ఒక పన్నాగం పన్నుతూ ఉంటాడు. అలాంటి సమయంలో నేను కూడా
మనల్ని కాపాడే దేవుణ్ణి మొరపెట్టి ప్రార్థించినట్టయితే శత్రువుని ఏం చేస్తాడంట అంటే తోలు వేస్తాడంట. తోలుట. కొన్ని ఈ పదాలన్నీ మనము పల్లెల్లో బాగా వింటుంటాం కదా. ఎందుకు వారి ఎడ్ల బండి నడుపుతున్నప్పుడు ఏమంటారు? తోలు తోలు అంటుంటారు. చర్మం తోలు కాదు, మళ్ళీ మనిషి తోలు కాదు, ఏమి బండిని తోలడం అంటారు. కొన్ని చోట్ల మరి వెహికల్స్ నడిపేటోళ్ళు కూడా తోలు తోలు అంటుంటారు కదా. ఆ తోలు వేరే, ఈ తోలు వేరే. ఈ తోలు వేసడం ఏంటంటే నీ విషయమే నా విషయమే దేవుడు శత్రువు నుంచి కాపాడి శత్రువు నీ దగ్గరికి రాకుండా వాడిని ఏం చేస్తాడంట? తోలు వేస్తాడంట. అందుకే వారందరూ ఏం చేస్తున్నారంటే యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని. చూసారా? ఇప్పుడు యెహోషువ సేవించిన కారణం చేత ఆయన దగ్గర సంచరిస్తున్న ప్రజలు కూడా కనుక్కున్నారు, తెలుసుకున్నారు దేవుణ్ణి. కాబట్టి ఈయనే మేము సేవిస్తాము, ఇంకెవరిని సేవించము అని వారు అక్కడ చెప్తున్నటువంటి వారు. మరి ఎన్నోసార్లు శత్రువు నన్ను తరమడానికి, నన్ను నీకు తెలియకుండా మరి పరోక్షంగా వాడు పన్నాగం పన్నాడేమో. అందుకే యెషయా 54:17 ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి అమ్మ ఎవరైనా తీసి. యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్తిల్లదు. న్యాయ విమర్శలో చాలా మనకు పై మాట ఒకటే మనకు ప్రాముఖ్యం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. కారణం ఏంటో తెలుసా? నీతో ఉన్నది ఎవరంటే దేవుడు. నీతో ఉన్నది ఎవరంటే రోషము కలిగినటువంటి దేవుడు. నీతో ఉన్నవాడు సామాన్యుడు కాదు. ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు, ఏ సృష్టిని చేసినటువంటి దేవుడు. కాబట్టి ఆ సృష్టిలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన నిరంతరము కూడా నిన్ను నన్ను కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. నీకు నాకు శత్రువు అనేక సార్లు వాడు పోల్చున్నట్టుగా కనపడుతున్నాడేమో, కానీ అనేక రకాలుగా వాడిని తోలివేసి నేను కాపాడి నీవు దేవుని సేవించేటట్టుగా స్తుతించేటట్టుగా దేవుడు చేయటానికి సమర్థుడు. ఇప్పుడు మూడోది చూద్దామా? యెహోషువ 24:19. అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపం పరిహరింపని వాడు, మీరు ఆయన సేవింపలేరు. ఇక్కడ ఈ చివరి మాట మనకు కొంత నెగిటివ్ పాయింట్ని గుర్తు చేస్తా ఉంది. కానీ ఇక నేను గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధత లేకుండా, రోషము కలిగిన దేవుణ్ణి సేవించకుండా నీవు ఆయనను సేవించలేవు, స్తుతించలేవు అనే దానికి ఇది ఒక అర్థం అన్నమాట. దేవుడు ఎవరు అంటే పరిశుద్ధమైన దేవుడు. నేను ఆయనని ఎలాగ సేవించాలి, ఎలాగ స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు? పరిశుద్ధతతో ఆయనని సేవించాలని కోరుతున్నాడు. ఎందుకంటే మరి 1 పేతురు 1:14 అన్నాడు దేవుడు, నేను పరిశుద్ధులను ఇన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి దేవుడు నా నుంచి ఆశిస్తున్నది ఏంటంటే నీలో మలినం పెట్టుకొని, నీలో కుతంత్రాలు పెట్టుకొని, నీలో ఈలోక సంబంధమైన పాపం పెట్టుకొని దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధన చేస్తే అలాంటి ఆరాధనను దేవుడు అంగీకరించడు. గాడ్ వాంట్స్ టు యూ హోలీనెస్ ఓన్లీ. అంటే నీలో ఉన్న పరిశుద్ధతను దేవుడు కావాలా దేవునికి. కాబట్టి నీలో పరిశుద్ధత లేకుండా దేవుని స్తుతించలేరు అనే మాటకి ఆ చివరి లైన్లో ఉన్నటువంటి మాట అది అర్థం అన్నమాట. అంతేకాదు మన దేవుడు ఎవరు? రోషము కలిగిన దేవుడు. మనకి దేవుడు ఉంటేనే రోషాలు వస్తుంటాయి కదా. కోపంగానే భార్య అరిసిందని భర్తకు, భర్త అరిసిందని భార్యకు ఇస్సిరి కొడితే పల్లె మాడదు వాడు అలా అన్నం వేసినప్పుడు కదా. చూస్తుంటామా లేదా మనం? ఏమైంది? ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది,
లేదంటే చెప్పింది వండలే, లేదంటే చీర కొనియలే, లేదంటే గాజులు కొనియలే. పర్వాలే, ఇంట్లో అలిగితే రోషం ఉంటాయి. సంఘాలపై కూడా అలుగుతున్నారు మధ్య, సేవకులపై. ఎందుకో తెలియదు, నష్టం ఎవరికి? మాకైతే కాదు. దేవుడు ఏమని చెప్పాడంటే వాక్యంలో 1-2 సార్లు చెప్పు, 3వసారి ఇంకా అవసరం లేదు, నీ పాద దులిపి రమ్మన్నాడు. నేను దేవునికి నిర్దోషిగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించకూడదు. అది దేవుడు ఒక సేవకునికి ఇస్తున్న భారం. ఆ విషయంలో మనమందరము కూడా మనం వచ్చినటువంటి నెత్తనేలన్న సేవకుడు చక్కటి మాట చెప్పాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు గుర్తుందా? సేవకుడు గొర్రెలకు కాపరి. చెప్పండి, ఎవరైనా గుర్తుంటే. గొర్రెలు కనేటివి ఏంటి? గొర్రెలు కనాల. ఆ కాపరి గొర్రెలను పోషిస్తాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు వచ్చినటువంటి మనమందరము కూడా కనాలంటే ఆత్మల రక్షణార్థమే మనము పని చేయాలి. అది ఆయన చెప్పిన మాట. మీకు అర్థమైంది లేదని మరోసారి గుర్తు చేస్తున్నాను. చాలా చక్కగా ఆయన వాస్తవంగా మరి అన్ననే వాక్యం చెప్పడానికి ఆహ్వానించాను. కానీ ఆ బ్రదర్ని మరి పరిచయం చేస్తే మీకు అందరికి కూడా కొంత ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఆయన 2 కళ్ళు లేకపోయినా మన మధ్యలో వచ్చి వాక్యం చెప్పాడు. మనం చూశారు కదా, సమయం తక్కువే తీసుకున్నాడు, కానీ 1 గంట చెప్తాడు ఆయన. వాస్తవంగా చెప్పిన 4 పాయింట్లు అద్భుతమైన పాయింట్, ఆ యొక్క అంశాలు చెప్పాడు ఆయన. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే నేను ఒక్కనే దేవుని సేవించటం కాదు, మన కుటుంబంతో కలిసి దేవుని సేవిస్తూ మనం ఇతరులను కూడా ఆహ్వానించి వారి ద్వారా కూడా దేవుని నామాన్ని ఘనపరిచేటట్టుగా చూడాలి. అది దేవుడు నా నుంచి ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటున్నాడు. కాబట్టి నేను కూడా ఉత్తుత్తి పనులకు రోషాలు పడతాను. తెలియచిదే, సంఘాలపై కానీ సేవకులపై కానీ వాళ్ళకి ఏం నష్టం ఉండదు. ఒకరు వచ్చినా కూడా యేసు ప్రభు వాక్యం చెప్పి పంపిస్తాడు అంతే. యేసు ప్రభు సమరయ స్త్రీకి ఒక్కదానికే చెప్పి పంపించినాడు. కానీ మన బాధ, మన ఆవేశం ఏంటంటే మనము ఇలాగ చిన్న వాటికి రోషాలు కాకుండా మరి మన ప్రాంతంలో రక్షణ లేని కుటుంబాలు ఎంతో మంది ఉన్నాయి. వారి కొరకు రోషం కలిగి ప్రార్థన చేద్దాం. రోషం కలిగి, నా దేవుడు గొప్ప దేవుడు కదా, మన ప్రార్థన వినడా? ఆనాడు విన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, రేపు ఉన్నాడు. గాడ్ నాట్ చేంజ్. చేంజ్ ఎవరిలో వచ్చిందంటే మ్యాన్లో వచ్చింది, మానవునిలో వచ్చింది. ఎవరిలో? దేవుడైతే మార్పు చెందలే, కానీ మానవుడు మార్పు చెందిన కారణం చేతనే ఈనాడు నేను కూడా దేవుని పనులపై, దేవుని ఇంటిపై మనం ఆసక్తి కనపరుస్తలేము. దేవుని వాళ్ళ నేను చిన్న విషయాలకు రోషం పడద్దు. మన దేవుడు రోషం కలిగిన వాడే. మళ్ళీ ఆయన నుంచి ఎదురు ప్రశ్న, ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి నేను కూడా రోషం కలిగిన వాడే. తప్పదు. ఏ విషయంలో రోషం ఉండాలంటే నీ పక్కన ఉన్న ఒక ఆత్మ నశించిపోతుంది, దాన్ని రక్షించడానికి నువ్వేం చేయగలుగుతున్నావు? మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు, వారి రక్షణార్థమై నువ్వేం చేస్తున్నావు? చుట్టూన్న వారు ఎంతో మంది కనపడుతున్నారు, వారి రక్షణార్థమై రోషంతో ప్రార్థన చేయ. రోజు రోషంతో దేవుణ్ణి అడుగు, ప్రభా నేను కూడా ఈ విషయాల్లో యాకోబు ఏమన్నాడు? నేను రోజు చేస్తా ఈ ప్రార్థన, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అన్నాడు. దేవుణ్ణి అట్లా పట్టుకొని, కాళ్ళు పట్టుకొని రోజు కన్నీటితో రోషంతో ప్రార్థన చేసి మన సమస్యలు ఉంటాయా? మన స్థితిగతులు మారవా? మన పరిస్థితులు మారవా? మన ఇరుగుపడి వారి రక్షణార్థము మనం ఆ మాత్రం ఒక రోజున కన్నీరు పెట్టి ఈ బుధారపేట కోసము ఎన్నోసార్లు కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చిన నేనైతే చూసినప్పుడు వారు నన్ను ఎంత తిట్టుకొని ఏమన్నా శత్రువులుగా అనుకొని, ప్రభా ఇంకా ఇంతమంది ఉన్నారు ఆ రక్షణ లేని వారు.
కాబట్టి నేను రోషము కలిగి ఆత్మ సంబంధమైన విషయాల్లో అలాగ జీవించలేము గాక. 4వది 24:21 యెహోషువ 24:21 జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో. మొదట ఎవరెవరు సేవించినారు దేవుణ్ణి? యెహోషువ ఆయన కుటుంబం, అంతేనా? మనం 15వ వచనంలో ఇప్పుడు ఆయనకి ఎవరు వచ్చినారు? మరి ఆయన దేవుని సేవించిన విధానం కరెక్టేనా? కరెక్టే కదా. ఆయన కుటుంబము, నేను ఎవరినైనా సేవించుకొని నాకు అనవసరం, నేను నా దేవుణ్ణి సేవిస్తా, రోషం కలిగిన దేవుణ్ణి, పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి నేను సేవిస్తా అని ఆయన చెప్తూ వచ్చిన మాటలకు ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారంట? మరొకసారి చదవం అన్నమాట. జనులు అట్లు కాదు, మేము యెహోవానే, మేము ఎవరిని సేవిస్తున్నామో తెలుసా? యెహోవానే. యెహోషువ తన కుటుంబంతో సేవించిన విధానము ఇప్పుడు ఆ జనుల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను దేవుణ్ణి సేవిస్తున్న విధానం ఎక్కడికి కావాలా? కనీసం పక్కింట్లో కొద్దిగా మన ఇంటికన్నా పోవాలి. మన ఇంట్లో ఎవరికి రక్షణ లేదు. ప్రభు, ఎందుకు వీళ్ళతో నువ్వు మాట్లాడవా? నువ్వు మాట్లాడే దేవుడవు కదా. ఎందుకు వీళ్ళు అంటే వీళ్ళకి పరలోక రాజ్యం టికెట్ ఏమైనా కన్ఫర్మ్ చేసుకున్నారా? ఓసారి అట్టే అడిగినాను, మరి మీకు పరలోక రాజ్యం టికెట్ ఏమైనా కన్ఫర్మ్ అయితే చర్చికి రాకున్నారంటే మరి నవ్వుతారు కొంతమంది పాపం. నిజంగా అంటే ఇక వాళ్ళకి చర్చ్ వద్దు, ఏం కావాలా? దేవుడు వస్తే డైరెక్ట్గా ఆ మేఘాలపై తేలి ఆడుతూ యేసు ప్రభు దగ్గర పోతారు అన్నమాట. ఇట్లా భ్రమలో బ్రతుకుతున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. జాగ్రత్త, అది కాదు. నువ్వు ఇంట్లో నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎలాగైతే ఆ రోజులు పనిచేస్తున్నావో, 7వ దినము దేవుడిచ్చినటువంటి విశ్రాంతి దినము దేవుని మందిరానికి వచ్చి నీవేం చేయాలా? ఆరాధన చేయాలా. దేవునికి నమ్మకమైనటువంటి స్థితి నువ్వు వచ్చిన నీలో కలిగితే నిన్ను చూసి నీ కుటుంబం మారుతుంది. మనము బైబిల్ స్టడీలో పేతురు పత్రికను జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురు 3వ అధ్యాయంలో, వారు వాక్యము లేకుండానే నీ సత్ప్రవర్తనను బట్టి, నీ భక్తి ప్రవర్తనను బట్టి వారు వాక్యం చెప్పకుండానే ఏం చేస్తారంట? చదవము ఒకసారి 1 పేతురు 3వ అధ్యాయము. ఆ మాట ఎక్కడుందో చూడండి. అది వచనం తీస్తున్నాము. స్పీడ్ ఉండాలా? ఏం పడే 2వ వచనం 3:2 1 పేతురు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడి వలన, అంటే నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరము ఏముండాలంట? నీ భయముతో కూడినటువంటి నీ భక్తిగల ప్రవర్తన. అరే, నా కుమార్తె ఇంత భక్తిగా జీవిస్తుంది, నేను ఎందుకు ఇలాగున్నా? అరే, నా కుమారుడు ఇంత ఆత్మీయతలో ఎదుగుతుంటే నేను ఎందుకు ఇంకా చర్చికి వెళ్ళట్లే అని నిన్ను చూసి వాళ్ళు వాక్యం చెప్పకుండానే ఏమవుతుందంట? మందిరానికి వస్తారంట. ఒక ప్రశ్న వేసినా, మనకి సరైన భక్తి లేదు, ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు అక్కడ వాక్యం లేకుండా రాబట్టబడవచ్చును అంటే ఏం చూసినాడు అక్కడ? నీ భయముతో కూడిన నీ ప్రవర్తన. మరి ఈరోజు దేవుని ఆదివారం ప్రభు ఆరాధన దగ్గర నేను వెళ్ళాలి, ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను స్తుతించాలి నోరు తెరిచి, లేదా ప్రార్థించే అవకాశం ఉంటే ప్రార్థించాలి. సంఘం కొరకు, సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘం చుట్టూ ఉన్న కుటుంబాల కొరకు నేను కలిసి గొంతెత్తేటువంటి దినాలు ఇవి. రాబోయే దినాల్లో ఈ వాక్యం కనువైపోతుందంట. వాక్యం విరివిగా లభించేటప్పుడే నువ్వు వాక్యాన్ని విని శ్రద్ధగా నువ్వు ఆ వాక్యాన్ని అనుసరించకపోతే రాబోయే దినాల్లో చెప్పలేము, ఏమైనా జరగవచ్చు.
కాబట్టి ప్రేమైన వాళ్ళారా, అక్కడ జనులు వచ్చారు చూసారా. ఫస్ట్ యెహోషువ తన కుటుంబము ఆయనను సేవిస్తే ఇప్పుడు ఎవరు వచ్చారంటే అక్కడ ఉన్న జనులు వచ్చి ఆయనను చివరిగా యెహోషువ 24 వచ్చిన అందుకు జనులు మా దేవుడని యెహోవాని సేవించదని ఆయన మాటనే విందుమని. ఇప్పటి వరకు ఆయన మాట వినలే. ఏం మాట? యెహోషువ మాట వినలే, దేవుని మాట వినలే. ఎప్పుడైతే వారందరికీ వారు తెలుసుకున్నారో, దేవుని గురించి వారందరికీ వారు తెలుసుకున్నారో, అప్పుడు ఏం చేస్తున్నారంట? ఏం చేశారంట? దేవుణ్ణి సేవించి ఇక మీద మీ మాట వింటాము, మా అందరము కూడా దేవుని మాటనే విందుముగాక అని ఇచ్చారు. చూసారా, యెహోషువ ప్రవర్తన ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి జనాంగం కూడా ఆ దేవాది దేవుణ్ణి సేవించినారు, స్తుతించినారు. ఇప్పుడు తన కుటుంబం వరకే నిలిచిపోయింది అది లేదు, చుట్టూ ఉన్న జనాల దగ్గరికి వెళ్ళింది ఆయనను సేవించి. ఇన్ని రోజులు నీ మాట ఏం లేదు, దేవుని మాట ఏం లేదు, ఇక మీదట వింటామయ్యా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఈ 5 మర్మాలు ఎంతో గొప్పవి. మొట్టమొదట యెహోషువ తన కుటుంబంతో దేవుని సేవించినాడు. రెండవది, దేవుడు నిన్ను కునుకకుండా కాపాడుతున్నాడు, నిరంతరము కాపాడుతున్నాడు. మూడవది, మన శత్రువు మన పక్షాన వాడు ఏదైనా విరోధంగా తలపెట్టిన వాడిని తోలివేస్తున్నాడంట. నాలుగవది, ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన రోషము కలిగిన దేవుడు గనుక ఇలాంటి ప్రవర్తనతో నేను కూడా దేవుణ్ణి సేవించాలని చెప్తున్నాడు. అప్పుడు జనులందరూ కలిసి దేవుణ్ణి స్తుతించారంట. అప్పుడు ఆ జనులే ఇక మీదట నీ మాట వింటాము, ఇక మీదట నీ మాటను శ్రద్ధ చేస్తాము అని దేవుణ్ణి స్తుతించినారంట కదా. నేను కూడా అలాంటి స్వభావం కలిగిన దేవుణ్ణి ఈ కొద్ది మాటలతో ఆరాధన చేద్దాం గాక. ఒక్కొక్కరు కొద్ది సమయం ఈ మాటలను ఆధారం చేసుకొని దేవుడు మనతో ఏం మాట్లాడాడో దాన్ని ఆరాధన